ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సినిమా నేను చెప్తున్నా భయ్యా, ఇగో పప్పు లాంటి సినిమాలు, ట్యాంక్ బండ్లో ఉన్న డ్రైనేజ్ సినిమాలు 100 వస్తాయి. సినిమా చూడాలంటే హరిహర మహావీళ్ళు మన పవన్ అన్న సినిమా. ఇట్లాంటి స్టోరీ ఎంచుకో మనము. నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సార్ ఒక్కరే కాదు ఈ సినిమాకి హీరో. నెక్స్ట్ యుద్ధభూమి వస్తుంది, అఖిరానందన్ వస్తుంది. నెక్స్ట్ పార్ట్ 2 మన పవన్ అన్న చేస్తాడో చేయడో కానీ నాకు అర్థమైతలేదు, కానీ ఇక చేయడానికి ఇంటర్వ్యూలో చెప్పిండు. అఖిరానందన్తో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్యా. భయ్యా నేను ఒకటే చెప్తున్నా, దొంగల సినిమాలు రావచ్చు, పప్పుల సినిమాలు రావచ్చు, ఇట్లాంటి సినిమా భారతదేశం మొత్తం చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే మన హిస్టరీ, మన చరిత్ర, ఇట్లా ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియన్స్, అదేవిధంగా ఆల్రెడీ మన 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 ముందు తరాన్ని మనం ఎట్లా నివసించిన ఔరంగజేబ్ లాంటి హిస్టారికల్ సినిమా పవన్ కళ్యాణ్ అన్నది ఫస్ట్ సినిమా అన్నమాట. ఇట్లాంటి సినిమా ఎంచుకోవడమే పెద్ద ప్లస్ కదా. అదేవిధంగా నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే మన కృష్ణ డైరెక్టరు. ఆయన పాపం మధ్యలోకి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయము. నెక్స్ట్ డైరెక్టర్ పేరేమో జ్యోతికృష్ణ ఆయన పేరు. ఆయన కూడా చాలా చక్కగా మన హిస్టరీని ఎలా చూపించాలో అలా చూపించాడు అన్న. ఇక నేను చెప్తున్నా చూడు, మన పవన్ అన్న ఢిల్లీకి బయలుదేరడం నెక్స్ట్ లెవెల్. అక్కడ ఫైట్ మధ్యలో ఆగిపోవడం వల్ల నేను ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ 15 నిమిషాలు క్లైమాక్స్ మరి నెక్స్ట్ లెవెల్ పోయా. 15 నిమిషాలు క్లైమాక్స్ మన పవన్ అన్న చిత్రీకరించాడు. దాని టెక్నికల్ ఏదో చేసిండు. ఎవడా చెప్పు తీసుకొని కొట్టాలి. నేను ఒకటి చెప్పను, నేను చెప్తా చూడు. పప్పు దొంగల సినిమాలు బాగుంటాయి. 2,00,000 కోట్లు వసూలు చేస్తాయి. కోట్లు వసూలు చేయడం కాదు, ఇట్లాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ కాదు హీరో, ఏ హీరో చేసినా ఇట్లాంటి సినిమాని నేను సపోర్ట్ చేస్తాను. నేను చెప్తా ఇట్లాంటి సినిమాని హీరోల సినిమాలకు పోతున్నారు, టికెట్లు కూడా జనాలు లేక. నేను వస్తున్నాను సినిమాకి వస్తారేమో పబ్లిక్ అన్న ఒక ఉద్దేశంతో పోతుండ్రు. ఇంకా ఇవాళ రేపటిగా మళ్ళీ ఉరుకుతారు. మా దాంట్లో ఉండదు. అన్న రావడమే ప్రెస్ మీట్ వచ్చినా కూడా మేమున్నాం. అన్నను లేపడానికైనా మోయడానికైనా మేమున్నాం. ఇంతకుముందుకు ఎప్పుడో ఇది మొఘలుల చరిత్ర, హరిహర వీర చరిత్ర కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక మహాయుద్ధం. అప్పట్లో ఎప్పుడైతే మన హిందువులను హింసించిన ఔరంగజేబు ఉన్నాడో, ఆంధ్రప్రదేశ్లో ఉడక 5 ఏళ్ల పాలనతో నలిగిపోయిన జిజియా పన్ను కానీ ఎటువంటి పన్నులు ట్యాక్సులు కట్టించుకొని ఓడు ఉంటాడు. వాడి చేతిలో మోసపోయినటువంటి ఆంధ్ర ప్రజానికానికి ఎట్లయితే ఒక ఛత్రపతి శివాజీ మహారాజు లాగా ఉన్నాడో, హరిహర వీరమల్లాగా మా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అక్కడ పోరాటం చేసి అందుకోసమే 5 ఏళ్ళ సినిమా ఆపింది. దీనికోసమే ఇలా సినిమాలో ఎందుకు రియల్గా ఫైట్ చేయాలని చెప్పి రియల్గా ఫైట్ చేసి సాధించి ఔరంగజేబుని ఓడగొట్టిన తర్వాత సినిమా రూపంలో చేసి చూపిస్తున్నాడు అంతే. ఆల్రెడీ రియల్ ఫైట్ అక్కడ చేసేసిండు. మాకు టికెట్లు లేక మేము సినిమా పోవడం, ఫ్యామిలీ పోయి కూర్చోవాలి హరహర అని కూడా ఉండేది. మాది డైరెక్ట్ సినిమా ఉంటాం. మేము పోరాటం చేసినా, ఏది చేసినా, యుద్ధం చేసినా ఫస్ట్ రియల్గా చేసినాక రీల్కి వస్తాం. మేము రీల్లో చేసి రియల్గా చేసినట్టు డబ్బా గిబ్బాలు కొట్టిన బ్యాచ్ కాదు మాది. దొంగల సినిమా కాదు, దొంగల సినిమా కాదు, అందరి సినిమా. మరో ఛత్రపతి దొంగల సినిమాలు చూపించండి మొత్తం. ఇంకోటి ట్యాంక్ బండ్ చూడడానికి 100 మంది వస్తారు. కాకపోతే అందులో మురికి ఉందని తెలియదు. అట్లాంటి సినిమాలు 2,000 కోట్లు వసూలు చేస్తాయి కానీ పనికిరాదు. ఇట్లాంటి డైమండ్ 2,000 కోట్లు కాదు, అంతకు మించి ఉండి. అరే మేము కోయిన డైమండ్ సినిమాల తెల్లవాళ్ళు ఎత్తుకోవాలని చూపించారు కానీ 6 అడుగుల బుల్లెట్ లాంటి మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రూపంలో కోయిన డైమండ్ ఇండియాలో ఉందిరా బాబు, ఇండియాలో ఉంది. 2,000 కోట్లు కాదు, అంతకు మించి. పవన్ కళ్యాణ్ అన్న మాకు సినిమాల్లో డైలాగ్ కూడా కాదు, ఇట్లా నడుచుకుంటా పోతే మేము హిట్ చేస్తాం. కానీ నడుచుకుంటా పోవాలి కానీ అక్కడ ఇక్కడ పెట్టుకొని కానీ ప్రెస్ మీట్ పెట్టినా హిట్ చేస్తాం. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే. దొంగ సినిమాలు 100 మంది. అరే ప్రకాష్ రాజ్ సాలే సునో ఎక్ బార్, నీలాంటి చిల్లర గానికి ఛాన్స్ ఇచ్చి అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిదే, అరే ప్రకాష్ రాజ్ సాలే. అది స్టాలిన్ గారి కొడుకు పేరు ఏందన్నా? ఉదయాన్నే అరే బొమ్మడిదే ఈ సినిమా చూడరా సాలే, ఎప్పుడైనా చూసావా? అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిది నీకు లైఫ్ ఇచ్చింది మా పవన్ అన్నారా. నువ్వు పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేస్తావా?
నీలాంటి చిల్లర కొడుకుని 100 మందిని చూసినాం. ఇప్పుడు బతుకు లేకుండా తినడానికి గది లేకుండా ఆ కర్ణాటకలో తమిళనాడులో ఉండవు. బొమ్మడిదే చూసి హరిహర మహావీరులు సినిమా ఇట్లాంటి చరిత్రగా సినిమా చూడండి. నేను చెప్తున్నా చూడండి, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి స్టోరీ పవన్ కళ్యాణ్ నటించడం నేను సపోర్ట్ చేస్తాను. ఎవరు నటించినా నేను సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ యుద్ధ మూవీ వస్తుంది కాక మన అకిరాన్ అందరితోని చింపి పడతాడు. దొంగల సినిమాలో 100 వస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నీతి నిజాయితీగా డబ్బు పెట్టిన సినిమా ఇట్లాంటి. జై హింద్, జై బిఎస్పీకే.